వాస్తు చెప్పే వాస్తు వ్యక్తి ఎలా ఉండాలి అనగా, వాస్తు చెప్పే వ్యక్తి దైవ భక్తుడై ఉండాలి, గురు భక్తుడై ఉండాలి, బ్రాహ్మణ భక్తుడై సద్గుణములు కలిగి ఉండాలని మహర్షుల అభిప్రాయం. నేర్పు గలవానికి దాని నియమేలు, దుర్జనులకి దీనిని తొలగు యశము. నువ్వులు కొనడి భక్తి తావుల నొప్పవాణి, రిపులు తాయించి తాపయోగ్య పుస్తలాల అని అన్నారు. అనగా మంచి సద్గుణములు కలవారికే ఈ వాస్తుశాస్త్రము నేర్పాలి. దుర్మార్గులకు నేర్పినా మన కీర్తే పాడవుతుంది అని మహర్షులు తెలియజేశారు. నా అనుభవంలో కూడా కొంతమంది నా శిష్యులు కొద్దిగా వాస్తు నేర్చుకొని తమకే అంతా తెలుసునని విర్రవీగుతూ ఇతర వాస్తు పండితులను ఏళన చేయడము, ధిక్కరించడము, తూలనడం చేస్తున్నారు. కాబట్టి వాస్తు మంచి వ్యక్తులు మాత్రమే నేర్చుకుంటే సమాజానికి ఎంతో ఉపకారం అవుతుంది అని తెలియజేస్తున్నాను.